హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ కలెక్షన్ల విషయంలో ఊచకోత కోస్తుంది అని చెప్పొచ్చు భయ్య. ఆ రకంగా కలెక్షన్ అయితే వసూలు చేసింది. డే 2 అనమాట 120 కోట్లు అయితే వసూలు చేసింది భయ్య. ఇది మామూలు విషయం కాదు. దాదాపు డే 1 అనమాట సగం, అంటే మామూలు విషయం కాదు. డే 1 294 కోట్లు అయితే వసూలు చేసింది భయ్య. అలాగే డే 2 వచ్చి ఇంత. అలాగే డే 3 అంటే సాటర్డే అనమాట, సండే కూడా వస్తుంది. దానివల్ల దానికి మించి 150 కోట్లు కలెక్షన్ వసూలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మూవీ అనమాట దాదాపు ఈ మూవీ బడ్జెట్ని అయితే గ్రాస్ చేసింది భయ్య. దాదాపు వచ్చేసినాయి. కానీ ఇప్పుడు లాభాలు అయితే రావాలి, పక్కాగా వస్తాయి. ఈ మూవీకి తిరుగులేదని చాలా మంది అయితే అంటున్నారు. ఈ మూవీ ఇంత బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం మెయిన్ అనమాట అల్లు అర్జున్ అనే పర్ఫార్మెన్స్. అలాగే భారీ కలెక్షన్ వసూలు చేయడానికి చాలా స్టేట్లో అనమాట ఫస్ట్ డే కన్నా సెకండ్ రోజు అనమాట చాలా తక్కువ కలెక్షన్ అయితే వచ్చాయి. ఎందుకు అలా వచ్చాయంటే చాలామంది దేకట్లేదు. ఎందుకు దేకట్లేదు అంటే ఇప్పుడు అనమాట జాబ్స్ అని అవి ఇవి అనేవి ఉంటాయి. సండే మాత్రం అందరూ లీవ్లో అయితే ఉంటారు. దాని కారణంగా సండే మాత్రం భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది భయ్య. అదే సండే అంటే చాలామంది అనమాట ఇష్టం, థియేటర్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, సినిమా చూడాలి. అదే కాకుండా పుష్ప 2 ద రూల్ అని చాలామంది అయితే అంటారు. అయితే ఆ రకంగా అనమాట ఈ మూవీకి సండే భారీ కలెక్షన్ వసూలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మూవీ ఈ రకంగా కలెక్షన్ వసూలు చేస్తుంది ఎవరు ఊహించుకోలేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలీవుడ్ వాళ్ళు ఎవరు ఊహించుకునే విషయం అనమాట ఇదైతే. ఎందుకంటే అక్కడ స్టార్ హీరోలే, అక్కడ తోపు హీరోలే, అక్కడ తురుము హీరోలే అనమాట ఈ కలెక్షన్ అయితే గ్రాస్ చేయలేదు. కానీ మన అల్లు అర్జున్ ఓన్ అండ్ ఓన్లీ ఓన్ మ్యాన్, వన్ ఓన్లీ పర్సన్ ఈయన అనమాట అక్కడికి పోయి వాళ్ళనే వణికిచ్చాడు భయ్య. ఆ రకంగా అయితే కలెక్షన్ వసూలు చేశాడు అక్కడ అనమాట. ఓ నాయన ఈ రకమైన కలెక్షన్ ఏంట్రా బాబు అని చాలామంది అయితే అనుకుండొచ్చు. కానీ ఈ మన హీరోకి అనమాట ఆ మేనరిజం చాలా బాగా నచ్చింది భయ్య చాలామందికి అనమాట. ఎందుకంటే ఆయన నోట్లో అంబరి వేసుకోవడం కానీ, తగ్గేదే ఆయన చెప్పడం కానీ, చేతిని ఇలా తిప్పడం కానీ చాలామందికి నచ్చింది. అదే కాకుండా గంగమ్మ వేషం వేయడం కానీ, గంగమ్మే దిగొచ్చిందిరా అనేలా అనమాట ఆయనైతే ఆ వేషంలో అయితే ఉన్నాడు భయ్య. ఆ రకంగా అనమాట చాలామందికి నచ్చింది భయ్య. దాని ప్రకారం అనమాట ఈ మూవీ ఉంటూ ఇంకా చూస్తున్నారు. అయితే టికెట్ రేట్ అనమాట ఇప్పటి నుండి తగ్గిస్తారు భయ్య. తగ్గడం కొద్దీ అనమాట ఇంకా జనాలు అయితే పోతారు. ఇంతకుముందు అనమాట టికెట్ రేట్ పెంచారు, దాని కారణంగా అంత కలెక్షన్ వసూలు చేసిందని చెప్తున్నారు. కానీ అదైతే నిజం కాదు భయ్య. చాలామంది చూడాలని అనిపిస్తేనే వస్తారు, కానీ టికెట్ రేటు అది ఇది అనేది చెప్పుకోరు. కానీ ఇప్పుడైతే టికెట్ రేటు మూవీ వాళ్ళైతే తగ్గిస్తున్నారు. ఈ రకంగా అనమాట ఈ మూవీ ఇంకా భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది భయ్య. ఎందుకంటే శనివారం అలాగే ఆదివారం అనమాట చాలామంది ఎంజాయ్ చేయాలి అని ఫీల్ అవుతారు భయ్య. ఆ రకంగా అనమాట ఈ మూవీకి ఇదైతే ప్లస్ అవుతుంది నేనైతే అనుకున్నా. ఈ మూవీ డే 2ని అనమాట 120 కోట్లు కొట్టిందంటే డే 3 అలాగే డే 4 అనమాట దానికి మించేది కొడుతుంది. ఎందుకంటే శనివారం మరియు ఆదివారం ఇది భయ్య ఈ మూవీకి భారీ కలెక్షన్ వసూలు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అదే కాకుండా బయట దేశాల్లో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సౌదీ అరేబియాలో కూడా ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుందంట భయ్య. సౌదీ అరేబియాలో అనమాట గంగమ్మ సీన్ ఒకటి కట్ చేస్తున్నారంట. అయితే 3 అవర్స్ అయితే అక్కడైతే మూవీ ఉంటుంది. ఈ రకంగా అనమాట అన్ని ఓవరాల్గా అనమాట తెలుగు, తమిళ్, కేరళ, మలయాళం అన్ని లాంగ్వేజెస్లో అనమాట, హిందీ, ఈ రకంగా మన తెలుగు స్టేట్లోనే భారీ కలెక్షన్ వసూలు చేసింది. అలాగే కేరళలో, అలాగే తమిళనాడులో, అలాగే అనమాట కెనడాలో ఇక్కడ కొద్దిగా తక్కువ అనమాట. ఏంటంటే 1 నుండి 20 కోట్ల మధ్యలోనే ఆగిపోయింది అక్కడ కలెక్షన్ అనమాట. కానీ ఉంటూ పెరుగుతుందేనో నేనైతే అనుకున్నా. మీరేమన్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్. ఇంత మంచి అప్డేట్స్ ఉన్నా కదా.